నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను ఆ పేషెంట్‌కి ఫస్ట్ క్లినికల్‌గా కరెక్ట్‌గా అసలు టెస్టిస్ ఎలా ఉన్నాయి అనేది వచ్చిన ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో నేను టెస్టిస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పి టెస్ట్ చేస్తే ఆ పేషెంట్‌కి నార్మల్‌గా ఎవరికైనా మగవాళ్ళకి ఈ సైజు ఉండాల్సిన టెస్టిస్ అతనికి చిన్న బఠానీ గింజంతా ఈ సైజు టెస్టిస్ ఉన్నాయి. మగవాళ్ళకి ఎవరికైనా సరే టెస్టిస్ సైజ్ అనేది మినిమమ్ 8 ఎంఎల్ లేదా 8 సీసీ కన్నా అబోవ్ ఉండాలి. 8 నుంచి 10 సీసీ 11 సీసీ దాకా టెస్టిస్ ఉంటాయి మగవాళ్ళకి, ఇండియన్స్‌కి ఎవరికైనా సరే. కానీ నేను ఆ పేషెంట్‌కి ఎగ్జామినేషన్ చేసినప్పుడు అతనికి జస్ట్ 2-3 సీసీ టెస్టిస్ ఉన్నాయి. అంటే ఇంత చిన్న టెస్టిస్ జస్ట్ ఒక బఠానీ గింజంత చిక్కుడు గింజంత సైజులో ఉన్నాయి టెస్టిస్ సైజు. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ బాగా ఉండి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అనంటే టెస్టిస్ సైజ్ అంటే బీర్జాల సైజు ఎంత ఎక్కువగా ఉంటే కౌంట్ అంత ఎక్కువగా ఉండి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టెస్టిస్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే స్పెర్మ్ కౌంట్ అంత తక్కువగా ఉంటది. మరీ చిన్నగా ఉన్నప్పుడు టెస్టిస్ సైజు ఆల్మోస్ట్ స్పెర్మ్ కౌంట్ 0 ఉంటది. ఇంత చిన్న సైజు టెస్టిస్‌ని ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఏమి చేసినా సరే కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ పేషెంట్‌కి కనీసము టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది కూడా ఎగ్జామినేషన్ చేయకుండా జస్ట్ స్కాన్స్ మీద ఆధారపడి స్కాన్‌లో వాళ్ళే టెస్టిస్ నార్మల్‌గా ఉండవలసిన దానికన్నా కొంచెం చిన్నగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆ పేషెంట్‌కి కనీసం టెస్టిస్ సైజ్ ఎలా ఉందని చెక్ చేయకుండా 9 మంత్స్ పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చి ఒక ₹4,00,000 డబ్బులు వేస్ట్, 9 మంత్స్ టైం వేస్ట్ చేసి వాళ్ళకి అంత నష్టం చేశారు ఐవీఎఫ్ సెంటర్‌లో వాళ్ళు.